నమస్తే. రేషన్ బియ్యంతో తక్కువ టైంలో ఫేస్కి మంచి గ్లో వచ్చే రైస్ సోప్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ రైస్ సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేనప్పుడు మామూలు రైస్ ఉంటుంది కదా, దాన్నైనా తీసుకోవచ్చు. ఏ రైస్ని తీసుకున్నా కూడా ఇలా కొలత ప్రకారం తీసుకోండి. నేను ఇక్కడ 5 టీ స్పూన్స్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక మనము కొన్ని వాటర్ని వేసి 2-3 సార్లు వాటర్ చేంజ్ చేస్తూ శుభ్రంగా కడగాలి. ఎందుకంటే రైస్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోయిన తర్వాతనే మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ రైస్ని మనము ఓవర్ నైట్ అంతా కానీ ఒక 6 to 7 అవర్స్ పాటు కానీ నానబెట్టుకోవాలి. ఈ రైస్ని నేను ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టానండి. ఆ తర్వాత ఈ రైస్ ఇలా మెత్తబడతాయి కదా, మనము ఏదైనా బౌల్లోకి ఈ వాటర్ని ఇలా సపరేట్ చేయండి. ఈ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ వాటర్తో మనము హెడ్ బాత్ చేసామనుకోండి, హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని పక్కన పెట్టేసిన తర్వాత ఈ రైస్ని మనము ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ ఇలాంటి కర్చీప్ పైన ఈ రైస్ని ఇలా పొడి పొడిగా వేసుకుంటూ తడినంతా కూడా ఈ కర్చీప్ అనేది అబ్జర్వ్ చేసే విధంగా వేసుకోవాలి. ఇలా తడి అనేది పూర్తిగా ఆరే విధంగా వేసుకున్నారనుకోండి, రైస్ అనేవి ఇలా త్వరగా ఆరిపోతాయి. తర్వాత మనము ఈజీగా సోప్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. మీరు ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద అయినా కూడా ఈ రైస్ని ఆరబెట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఈ రైస్ ఆరబెట్టుకోవడానికి ఒక 1 అవర్ పాటు పట్టిందండి. మీరు ఎండలో ఆరబెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లోనే ఈ రైస్ అనేవి పూర్తిగా ఆరిపోతాయి. చూడండి, రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి, ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనము ఇలా ఆరిపోయిన రైస్ని అంతా కూడా ఒక దగ్గరికి చేసి మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు ఈ రైస్ అనేది ఇలా పౌడర్ మాదిరిగా రావాలి, సన్నగా రావాలండి. ఎక్కడ కూడా ఇలా బల్కగా కానీ గరుకుగా కానీ ఉండకూడదు. ఇలా పొడిగా వస్తేనే మనకి రైస్ సోప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఎక్కడైనా ఏదైనా గరుకుగా ఉన్నా కానీ ఉండలుగా ఉన్నా కానీ అది పూర్తిగా పోవాలంటే ఇలా ఒక స్టెయినర్లో కానీ ఇలాంటి జల్లెడలో వేసుకొని ఈ బియ్యం పిండిని పూర్తిగా జల్లెడ పట్టుకోవాలి. మనము ఎంత సన్నగా పొడి పట్టుకున్నా కూడా చూసారు కదండి, చివర్లో ఇలా కొద్దిగా పెచ్చుల మాదిరిగా వస్తుంది. కాబట్టి దాన్ని తీసేసి ఇలా పొడి మాదిరిగా ఉన్న బియ్యం పిండిని మాత్రమే తీసుకోండి. ఒక ప్లేట్లోకి కలబందను అలాగే ఆలుని తీసుకోవాలండి. ఆలుపై ఉండే పొట్టును మాత్రం తీసేయాలి. అయితే ఇక్కడ ఆలు మరీ పెద్ద సైజులో కాకుండా మీడియం కానీ చిన్న సైజులో ఉండే ఆలును మాత్రమే తీసుకోండి. కలబందను ఇలా హాఫ్ వరకు మాత్రమే తీసుకున్నా సరిపోతుంది. కలబంద చివర్లో ఉన్న దాన్ని కట్ చేసి అలాగే పైన ఉన్న తొక్కను కూడా తీసేసి లోపట ఉన్న జెల్లుని మాత్రమే తీసుకోండి. ఈ కలబంద జెల్ని మిక్సీ జార్లో వేసుకున్నాక మనం పొట్టు తీసుకున్న పొటాటో ఉంది కదండి, దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు మాత్రం వాటర్ని అస్సలుగా వేయకూడదండి. అందులో ఉన్న జెల్లు అలాగే ఆలు పీసెస్ అనేవి మెత్తగానే వస్తాయి కాబట్టి వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ని కానీ ఇలాంటి నాప్కిన్ని తీసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న జెల్లు అలాగే ఆలు ఉంది కదండి, దాన్ని ఇలా వడగట్టుకోవాలి. రసం అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇలా కర్చీప్ని మనము ఇలా రౌండ్గా చేసి గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే రసం అంతా కూడా ఈ బౌల్లోకి వచ్చేస్తుంది. ఇలా రసం అంతా తీసిన తర్వాత దీనిపైన ఇలా నురుగగా ఉంటుంది కదండి, ఏదైనా టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ తీసేసామనుకోండి, రసం మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు మనము సోప్ని తయారు చేసుకోవడానికి న్యాచురల్ సోప్ ఉంటుంది కదండి, లేదా ఇలా రోజ్ వాటర్ సోపు, న్యాచురల్ సోప్ మాత్రమే తీసుకోవాలి. లేదంటే పియర్ సోప్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను రోజ్ సోప్ ఎందుకు తీసుకున్నానంటే మనము ఈ రైస్ సోప్లో కలపడం వలన మంచి సువాసన అనేది వస్తుందండి. మీరు కావాలంటే ఏదైనా సోప్ని యూజ్ చేయొచ్చండి. నాకైతే ఇక్కడ మంచి సువాసన రావాలని నేను ఇక్కడ రోజ్ సోప్ని యూజ్ చేశాను. ఇలా తీసుకున్న సోప్ని మనము చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకోవాలి, లేదంటే మనము గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. ఎలా తీసుకున్నా కూడా మనము డబుల్ బాయిల్ మెథడ్లో చేసాం కాబట్టి త్వరగా కరిగిపోతుందండి.
నేనైతే ఇక్కడ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనం సోప్ని ఇంట్లో తయారు చేసేటప్పుడు మామూలు సోప్ని యూజ్ చేస్తే మనకి సోప్స్ అనేవి రావండి, త్వరగా కరిగిపోతాయి. వాటర్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఇలా న్యాచురల్ సోప్ని మాత్రమే యూజ్ చేయాలి. చాలామంది కామెంట్ పెట్టారండి సోప్ తయారు చేయడం రావటం లేదని. దానికి మెయిన్ రీజన్ మనం తీసుకున్న సోపే కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసేసి ముందుగా ఏదైనా ఒక కడాయిని పెట్టుకున్నాక దీంట్లో వాటర్ని కూడా వేసుకోవాలండి. ఇలా వాటర్ని వేసిన తర్వాత మనము ఏదైనా స్టాండ్ని కూడా పెట్టుకున్నాం అనుకోండి. మనం డబుల్ బాయిల్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి పైన గిన్నె అనేది ఇలా నీటిలో మునిగిపోకుండా ఉంటుంది. తర్వాత మరొక గిన్నెను ఇలా వాటర్లో ఉండే స్టాండ్ పైన పెట్టేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన సోప్ ఉంది కదా, ఈ బౌల్లోకి వేసేసి డబుల్ బాయిల్ మెథడ్లో వేడి చేయాలి. అంత టైం కూడా తీసుకోదండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి 5 మినిట్స్లోనే ఈ సోప్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టైం తీసుకుంటుంది, కానీ నాకైతే ఇక్కడ 5 మినిట్స్ లోపే ఈ సోప్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోయింది. ఈ కరిగిన సోప్లో ఈ క్యాప్సిల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసేయండి. ఇలా ఒక్క ట్యాబ్లెట్ అయితే సరిపోతుందండి. ఒక స్పూన్తో వీటిని బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, దాన్ని మాత్రం ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే వేసుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఆలు అలాగే కలబంద జెల్ ఉంది కదండి, దాన్ని కూడా మనము ఇక్కడ 3 కానీ 4 కానీ టీ స్పూన్స్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇలా హీట్ చేస్తున్నప్పుడే ఈ పిండి కానీ మనం వేసినవన్నీ కూడా వీటిలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఎక్కడ కూడా ఉండలు కానీ ఈ బియ్యం పిండి కనబడే విధంగా కానీ కనపడకూడదండి. పూర్తిగా ఈ సోప్లో మిక్స్ అయిపోవాలి. ఇలా ఒక 1 మినిట్ పాటు బాగా కలిపేసానండి. చూసారు కదండి, బియ్యం పిండి కూడా మనకి ఎక్కడ కనబడటం లేదు, పూర్తిగా సోప్ లాగానే ఉంది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారక ముందే మనము ఇలా సోప్ మౌల్డ్ని కానీ లేదా స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండి, ఏదైనా తీసుకోవచ్చండి. స్టీల్ గిన్నెలు తీసుకున్నప్పుడు దానికి కొద్దిగా కింద కొబ్బరి నూనెను అప్లై చేసి ఈ సోప్ని వేయాలి. వీటికైతే డైరెక్ట్గా ఈ సోప్ మౌల్డ్లో వేసేస్తే సరిపోతుందండి. ఇలా వేసినప్పుడు నురుగగా వచ్చినప్పుడు మనము ఇలా టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో పైన ఉన్న నురుగను మాత్రం తీసేయండి. బయట పెట్టినా లేదా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా త్వరగా ఆరిపోతాయండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా బయటనే పెట్టేశాను. 1 అవర్ పాటు బయట పెట్టేసామనుకోండి ఈ సోప్ అనేది ఇలా గట్టిగా తయారవుతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1/2 అవర్ చాలు. ఇప్పుడు మనము ఇలా సోప్స్ని బయటకు తీసేస్తే సరిపోతుందండి. చూసారు కదండి, ఎక్కడ కూడా లిక్విడ్లా కానీ మెత్తగా కానీ సోప్స్ అనేవి రాలేవు. మనము బయట కొన్న మాదిరిగానే ఉంటాయండి ఈ సోప్స్. ఇలా ఇంట్లో న్యాచురల్గా మనం తయారు చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంటిల్లపాదికి సరిపోయే విధంగా సోప్స్ని తయారు చేసుకోవచ్చు. చూడండి సోప్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. రైస్ సోప్స్లో మనము ఇలా న్యాచురల్గా ఉండే రోజ్ సోప్ని కలిపాం కాబట్టి మంచి సువాసన కూడా వస్తుందండి. ఇలా ఇవి గట్టిగా ఉన్నాయి కాబట్టి మనము వాటర్లో కలిపినా కూడా అంత త్వరగా కలిసిపోవండి. త్వరగా కొన్ని సోప్స్ అయితే కరిగిపోతాయి, కానీ ఈ రైస్ సోప్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మంచి కలర్ అనేది సువాసన అనేది వస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా అవుతాయో. ఈ రైస్ సోప్ని మనం ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి మన ముఖం పైన ఉండే మొటిమలు కానీ నల్ల మచ్చలు కానీ అస్సలకే ఉండవండి. ఇలా వాటర్ని అప్లై చేసిన వెంటనే కూడా నురుగా వస్తుందండి. దీంట్లో మనము ఆలును అలాగే జెల్ని కలిపాం కాబట్టి రిజల్ట్ కూడా చాలా త్వరగా వస్తుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ రైస్ సోప్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా మంది ఫేస్లు అనేవి పొడిబారినట్టుగా తెల్ల తెల్లగా అనిపిస్తారు కదండి, అలాంటి వారికి కూడా ఈ సోప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సోప్స్ని మనము ఇలా ఎండాకాలంలో కానీ ఏ కాలంలో వాడినా కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా రైస్ సోప్ని మీరు ఒక్కసారి యూజ్ చేశారంటే మళ్ళీ ఎలాంటి సోప్ని కూడా వాడరండి, అంత బాగుంటుంది. ఇక్కడ రేషన్ బియ్యం కానీ మిగతా అవన్నీ కూడా మనము ఎక్కువగా తీసుకోలేమండి. కొన్ని టీ స్పూన్స్ మాత్రమే యూజ్ చేసాం కాబట్టి చాలా తక్కువగా మనము ఇంట్లోనే ఈ హోమ్ మేడ్ న్యాచురల్ సోప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.